రాత్రిరంతా వస్తావాని పట్టు తీరా కట్టు ముందే రాత్రిరైనా రాకపోతే मजा आया। ఓకే 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 రెడీ వందనా 1 2 3 4 గో కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకొని మాట్లాడితే మంచిగా ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఏం చెప్తున్నాడంటే మమ్మల్ని ఇట్లా కెమెరా మేము మీ మీద ఇంట్రెస్ట్ కోసం వచ్చాము. ఎవరు వి డోంట్ నో ఎవరివి ఎవ్వడ్రా నువ్వు మీకోసం వచ్చాము. బయటికి ఆయన ఇట్లా ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఈ కష్టం మీది, మీ తెలివితేటలతో మీరు సంపాదించుకోవాలి. మీకు అక్కడ ఆస్తులు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆస్తి నాకు ఆ ఇల్లు అవన్నీ చల్లవు అక్కడ. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రు. సో ఆ లైఫ్ స్టైల్ మీరు తీసుకున్నప్పుడు మోహన్ బాబు గారి ఆస్తికి మీరొక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ ఎంజాయ్ నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు ఉడి తీసుకొడితే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. అది ఒకటి చెప్తా, అది మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. యూనో ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఇంట్లో ఏం జరుగుతుందో ఒకప్పుడు 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఒక్కొక్క ఫిల్మ్ స్టార్స్ లో గాసిప్ అది ఇది దట్ వాస్ కామన్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఐ వుడెంట్ సే ద ఎంటైర్ మీడియా. అయన్నొద్దు, పాయింట్కి రా. సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అనే ఫీలింగ్ లో ఉంటాడు. ఏంటి సార్ అది? జర్నలిజం ఒక గ్రేట్ ప్రొఫెషన్, దానికి చాలా ఎథికల్ వాల్యూ ఉంటది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది దానికి ఒక బార్డర్స్ ఉంటాయి. వాళ్ళు ఇది కవర్ చేయాలి, కవర్ చేయకూడదు. దిస్ ఇస్ రైట్, దిస్ రైట్. తబడతక్ తలా తోకాలేని కవితను వింటున్నాడు ఒక పిచ్చనా కొడుకు. ఈ రోజుకి 90% ఆఫ్ ద మీడియా ఈ రోజు నేను తెలుగు వరకు మాట్లాడతాను. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టిందట్లా మనం ఏం